దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. చివరిలో ఉన్న మాటను కూడా మనం చూస్తే 39వ వచనం చివరిలో ఉన్న మాట, మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి, దేవుని యొక్క ప్రేమలో నుండి మనల్ని ఏది వేరు చేస్తుంది, ఏది వేరు చెయ్యగలదు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. శ్రమలు కలిగితే మనం దేవుని ప్రేమలో నుండి వేరైపోతామా? అలాగే బాధలు, కష్టాలు, దుఃఖము కలిగే పరిస్థితులు ఎదురవుతే ప్రభుని విడిచిపెడతామా? ఆయన ప్రేమకు దూరం అయిపోతామా? అలాగే హింస అనే మాట, కరువు అనే మాట, వస్త్రహీనత అనేది, ఉపద్రవము, ఆకస్మికమైన ప్రమాదాలు, అలాగే ఖడ్గం, ఈ పరిస్థితులన్నీ ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజున ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. వీటిని ముందు పెట్టి దేవుని ప్రేమ నుండి వేరు చేయాలని విరోధులు అనుకుంటూ ఉన్నారు. వారికి ఉన్న అవకాశాలను బట్టి, వారికి ఉన్న అధికారాలను బట్టి వీటన్నిటిని ముందు పెట్టి అనేకమైన శ్రమలు కలగజేద్దాం, దుఃఖపడే పరిస్థితులు కలగజేద్దాం, హింసలు పెడదాం. ఈ విధంగా ఒక్కొక్కటి సంఘము మీద వారు తమకున్న అవకాశాలను బట్టి, అధికారాలను బట్టి వీటిని ఉపయోగిస్తూ దేవుని ప్రేమ నుండి వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్న రోజుల్లో వాటిని ఉదహరిస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున కూడా కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి, శ్రమలున్నాయి. అలాగే దుఃఖపడే పరిస్థితులు, బాధలు కలిగించడం ఉంది, హింసించడం పరిస్థితులు ఉన్నాయి. వాటిని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటిగా ఎడబాపగలదా అనేది మొదటిగా చెప్పాడు. ఇక రెండవది 39లో చెప్పిన మాట, వారు తమను గురించి చెప్పారు. ఇప్పుడు మనము చెప్పాలా మాట. మొదటిగా ఒక ప్రశ్న, రెండవదిగా జవాబు, వారిని గూర్చి వారు రూఢిగా చెప్పగలిగేది ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా ఒక ప్రశ్నను ఎదుర్కొంటున్నాం మనం. దేవుని ప్రేమ నుండి, యేసుక్రీస్తులో నుండి మనల్ని ఏది వేరు చేయగలుగుతుంది? ఒక ప్రశ్న. శ్రమలనేవి వస్తే నువ్వు వేరైపోతావా? బాధలనేవి వస్తే బాధలకు, ఆ నొప్పికి, దుఃఖము కలిగే పరిస్థితులకు దేవుని ప్రేమను విడిచిపెడతావా అనేది మనం చూస్తున్నాం. ఒక్కొక్కటి ఎంత శక్తివంతమైంది. మనం రెండు కలిపి విన్నాము, కానీ రెండు ప్రత్యేకమైన అంశాలు, రెండిటి ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే మనము ఇక్కడ మరొక అంశాన్ని గురించి ప్రత్యేకంగా ఈ సమయంలో మనము నేర్చుకోబోతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 35లో మూడవదిగా మనం చూస్తున్నాం, హింస అనే మాటను ఇక్కడ చెప్తున్నాడు. హింస యేసుక్రీస్తు నుండి మనలను వేరు చేస్తుందా? క్రీస్తుకు మనకు మధ్యలోనికి వచ్చి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఈ హింస అనేది దూరం చేయగలుగుతుందా అనే ఒక ప్రశ్న, దానికి జవాబు మనమే చెప్పాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చెప్పాలి. హింసలు అనే వాటిని గురించి మనం చూస్తున్నాం. సాతాను హింసించుట అనే విధానాన్ని వాడు ఉపయోగిస్తూ మనుషుల్ని లొంగ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయాలని వాడు చూస్తున్నాడు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి దేవుని ప్రేమ నుండి దూరం చేయడానికి హింస అనేదాన్ని వాడు ఉపయోగిస్తున్నాడు. వాడి యొక్క అధికారం క్రింద ఉన్నవారు, వాడి స్వాధీనములో ఉన్నవారు అందరూ కూడా హింసించుట అనేదాన్ని ఆయుధంగా తీసుకుంటారు.
లొంగ తీసుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? హింసించుట. ప్రభువైతే జయించడానికి ఆయన ప్రేమను ఆయుధముగా తీసుకుంటున్నాడు. ప్రేమించుటను సాతాను అనేవాడు హింసించుట అనే దాన్ని ఉపయోగించి సంఘం మీద క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయాలని చూస్తున్నాడు. అయితే దేవుడు తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. తన వాక్యం, ఆ వాక్యములో అన్ని విషయాలు ఉంటాయి. మన జీవితంలో ఎందుకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మన జీవితం దేవుని చేతుల్లో ఉన్నాయి, దేవుని చేతుల్లో ఉంది. మన కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి. మన సమయాలు, మన కాలాలు, అందలి పరిస్థితులు అన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు పరిస్థితులను ఏ విధంగా అనుమతిస్తాడు, ఎందుకు అనుమతిస్తాడు? ఏదైనా మన జీవితంలోనికి దేవుని అనుమతి లేకుండా రాలేదు. వచ్చినప్పుడు ఆ వచ్చిన పరిస్థితులను ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? ఇవన్నీ కూడా తెలియజేసేది దేవుని వాక్యం. వాక్యము ద్వారా దేవుడు మనకు అవగాహన కలుగజేస్తున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? మన జీవితం అంతా దేవుని చేతుల్లో ఉండగా, సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో ఉంది మన జీవితం. ఆయనే మన సంరక్షకుడు, పోషకుడు, కాపాడువాడు. ఆయనే మన రక్షణకర్త. ఆయన మనకు నిత్య రక్షణ కలుగజేసిన వాడు. మన జీవితాన్ని ఎంతటి సురక్షితమైన ఆ స్థానములో పెట్టాడంటే అది ఆశ్చర్యం. రక్షణ అంటే ఏంటో పౌలు శీలను చూసినప్పుడు ఖైదీలందరూ అక్కడ వెంటనే మారుమనసు పొందారు. చెరసాల నాయకుడు కూడా వచ్చి ఆ రక్షణను గుర్తించి, ఈ రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అతడు కూడా ఆ రక్షణను గుర్తించి, ఆ రక్షణ నాకు కావాలి. ఎటువంటి రక్షణ ఇచ్చాడు చూడండి. కాబట్టి మనం గుర్తించాలి, వాక్యము ద్వారా దేవుడి విషయాలని తెలియజేస్తున్నాడు. వాక్యము వినలేని వారందరినీ సాతాను మోసం చేస్తున్నాడు. మీరు వాక్యం వినట్లేదా? సాతాను మీలో పనిచేస్తున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? వాక్యం వినాలి. ఫస్ట్ వాక్యము వినాలి. మీరు ఆలోచించడం, వ్రాసుకోవడం ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అది రెండవది. మొదటిది ఏంటి? వాక్యము వినాలి. రెండవది ఆ వాక్యాన్ని గూర్చిన విషయాలు మాత్రమే వ్రాసుకోవాలి. మీరు వేరే విషయాలు ఆలోచిస్తున్నారా? సాతాను మీలో పనిచేస్తున్నాడు. మీరు నిద్రపోతున్నారా? సాతాను మీలో పనిచేస్తూ ఉన్నాడు. గ్రహించాలి. వాక్యం వినకూడదు అని వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు నీకు దైవిక జ్ఞానాన్ని ఇస్తాడు. వాక్యము ద్వారా నీ వేరు లోపలికి చొచ్చుకొని పోతుంది. అప్పుడు దేవునిలో నీకు ఒక స్థిరమైన స్థానం ఉంటుంది. క్రీస్తులో నుండి నిన్ను కదిలించగలిగేది లేనంత స్థిరత్వాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలా? వాక్యం ద్వారా. అర్థమవుతుందా మీకు? వాక్యం. ఆ వాక్యము వినకపోతే ఇక నీవు స్థిరంగా ఉండలేవు. నీకు ఉనికి ఉండదు. దేవునిలో ఉన్నావు కానీ నీ వేరు పైనే ఉంది. ఊరికే గాలి అలా వస్తాయి. గాలి కాదు, వర్షాలే వస్తాయి. వర్షాలే కాదు, తీవ్రమైనవి. వర్షాల తర్వాత వరదలే వస్తాయి. తుఫాను వస్తుంది. ఆ వరదలన్నీ నిన్ను పరీక్షిస్తాయి. రెండిళ్ళు కట్టబడ్డా, ఎలా కట్టబడ్డా, ఎక్కడ కట్టబడ్డా, పరీక్షలు రెండింటికి. అది మనం గుర్తించాలి. ఇసుక మీద కట్టిన, బండ మీద కట్టిన, రెండింటి మీదకి గాలి వస్తుంది, వర్షం వచ్చింది, ఆ వరదలు వచ్చి ఆ ప్రవాహము ఆ రెండింటిని కూడా తాకింది. ఏది బండ మీద ఉందో అది నిలబడింది, బండ మీద లేనిది కుప్పకూలిపోయింది. దాని ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యం అనేది మన లోపలికి రావాలి. మన వేరు లోపలికి చొచ్చుకొని పోవాలి. అయితే రాతి నేలను గురించి మాట్లాడాడు వాక్యంలో. ఏ నేల? రాతి నేల. లోపల పెద్ద బండ ఉంది. ఆ బండ ఈ
చెట్టు యొక్క వేరును అడ్డుకుంటుంది. లోపలికి వెళ్ళకూడదు, నువ్వు పైనే ఉండాలి. వాక్యం వినగానే నువ్వు సంతోషించాలి, తర్వాత నువ్వు శ్రద్ధ తీసుకోవద్దు, తర్వాత ధ్యానించడం, తర్వాత ప్రార్థించడం, తర్వాత అన్వయించుకోవడం, తర్వాత ఓపికగా వాక్యాన్ని అభ్యసించడం, ఇటువంటి పనులు చేయనివ్వదు. అది రాతి నేల. వాక్యం వినగానే సంతోషం, సంతోషంగా వినడం, చక్కగా వినడం. చక్కగా వినలేని వారు, పూర్తిగా వినలేని వారు, సంతోషంగా వినలేని వారు రాతి నేలకు కూడా సరిపోరు. వింటున్నారా మీరు? రాతి నేలతో కూడా పోల్చడానికి సరిపోరు. ఇక్కడ రాతి నేలను గురించి మాట్లాడితే ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. వాక్యము కోసం పరీక్షించబడితే, వాక్యము కొరకు ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శ్రమ వస్తే, హింస కలగగానే అభ్యంతరపడతాడు, వాక్యాన్ని వదిలేస్తాడు అనేది రాతి నేలను గురించి మనం చూస్తున్నాం. మార్క్స్ వార్తలో కూడా 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 17వ వచనములో 16 నుండి చూస్తే, అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. ఈ గుంపు గురించి మనం వింటున్నాం. ఈ గుంపు గురించి ఇక్కడ అందరి గురించి చెప్పలేను నేను. వాక్యం వింటున్న అందరిని గురించి, వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు, వినలేని వారిని గురించి మేము ఇక్కడ చెప్పగలం. ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఎవరు వింటున్నట్లుగా ఉన్నారు, ఎవరేమి వింటున్నారు అనేవి కూడా ఇక్కడ మాకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మాది చెప్పడమే, అందించడమే. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. ఫలించడం ఉండదు. హింసలు కలిగినా సరే రాతి నేలను పగులగొట్టుకొని మేము లోపలికి వెళ్తాం అనేది అంత శ్రద్ధ లేదు. హింసలను లెక్క చేయనప్పుడు ఆ వేరును, వాక్యం అనే ఆ వేరును రాయి ఆపలేదు, పగిలిపోతుంది అంతే. కానీ వీరికి ఏది ముఖ్యము? సుఖము ముఖ్యము, సౌకర్యము ముఖ్యము. శ్రమ, హింసను లెక్క చెయ్యలేని స్థితి వస్తే రాతి నేల బ్రద్దలవుతుంది. దేవుని వాక్యము లోపలికి చొచ్చుకొని పోతుంది. అప్పుడు శ్రద్ధ అంతా కూడా, ఆసక్తి అంతా కూడా వాక్యం మీదనే ఉంటుంది. హింసల్లో కూడా వాక్యం ముఖ్యం, హింస కాదు అనేది వచ్చినప్పుడు హింసలలో కూడా వారు ఫలిస్తారు. హింసలు, శ్రమలు, కష్టాలు, బాధలు వాటిని లెక్క చేయరు. మరి దేన్ని లెక్క చేసేది? వాక్యాన్ని లెక్క చేస్తారు. సరే, అవి ఉన్నాయి, కానీ వాక్యం ఏంటి? వాక్యాన్ని గురించి, వాక్యాన్ని ఆలోచిద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం, వాక్యముల గురించి సంభాషణ చేద్దాం. దేవుడు ఏం చెయ్యాలని కోరుకుంటున్నాడు అది మనకు ముఖ్యం. మనకేం కావాలనిపిస్తుంది, మనకేం కావాలి అని మనకు అనిపిస్తుంది, ఏం చెయ్యాలనిపిస్తుంది, దాని కొరకు ఏం చేద్దాం అనేవి కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు అది వాక్యం. అసలు ఈ పరిస్థితుల మధ్యలో దేనిని పట్టించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేని మీద మనసు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఆలోచించడమే ఆ రాతిని బ్రద్దలు చేయడం అన్నమాట. కాబట్టి నిజముగా వాక్యము మీద అధిక శ్రద్ధ ఉంటే మీ బండ లాంటి ఆ హృదయాలు కూడా బ్రద్దలైపోతాయి. అది మనం గుర్తించాలి. కాబట్టి వాక్యము వారిలో, ఈ వాక్యం అనే వేరు లోతుగా లేనందున లోపలికి వారు స్వీకరించట్లేదు. శ్రమ రాగానే ఆగిపోతున్నారు, హింస కలగానే ఆగిపోతున్నారు. ఏమి జరిగినా వాక్యం వినడం, వాక్యం ఆలోచించడం, వాక్యాన్ని అనుసరించడం ఆపకూడదు అనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, హింసలో ఎవరు ఆగిపోతున్నారంటే ఎవరి హృదయము రాతి నేలగా ఉందో, ఎవరు దేవుని వాక్యాన్ని లోపలికి స్వీకరించట్లేదో, వారు లోపలికి, హృదయాంతరంగము లోపలికి వాక్యాన్ని వెళ్ళనివ్వట్లేదు. వారి జీవితాల్లోనికి వాక్యాన్ని స్వీకరించట్లేదు. వింటున్నారు, వినగానే సంతోషిస్తున్నారు, కానీ జీవితంలోకి వెళ్ళాలి, హృదయము లోపలికి వెళ్ళాలి. అంతగా ఆలోచించడం, అంతగా శ్రద్ధ తీసుకోవడం, అంతగా ప్రార్థించడం, అంతగా అభ్యసించడం, ప్రాక్టీస్ చేయడం అనేది లేదు. మొట్టమొదటిగా మనం గుర్తించాలి, హింసలు మన జీవితంలో కలుగుతాయి. హింసలు శారీరక పరమైన హింస కావచ్చు, మానసికమైన ఒత్తిడి హింస కావచ్చు, సామాజిక పరమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, హింసించబడే పరిస్థితి మన జీవితంలో కలుగుతుంది అనేది మనం గుర్తించాలి. యేసుక్రీస్తును బట్టి, మనం చేసే భక్తిని బట్టి, యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని బట్టి హింసించబడే పరిస్థితి, హింసకు లోనయ్యే పరిస్థితి, హింసల గుండా నడవాల్సినది ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, దేవుని వాక్యంలో చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. వారందరికీ అది దొరుకుతుంది. అందరికీ. ఎవరందరికీ? నేను యేసుక్రీస్తులో అర్థవంతమైన భక్తి చేయాలి, మంచి భక్తి చేయాలి, దేవుడు అంగీకరించే భక్తి చేయాలి, అసలు సిసలైన క్వాలిటీ కలిగిన భక్తి చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఏం కలుగుతుంది? కష్టాలు, బాధలు, హింసలు కలుగుతాయి. అది ఏదో ఒక విధానంలో కలుగుతూ ఉంటాయి అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇక్కడ ప్రభు చెప్పాడు, నా నామము నిమిత్తము సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు, నా నామము కొరకు మీరు హింస పొందుతారన్న విషయాన్ని లూకా 21:12లో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 10:22లో మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, ద్వేషానికి గురవుతారు అన్న విషయాన్ని కూడా ప్రభు చెప్పాడు. గలతీ పత్రిక 4:29, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. శరీర సంబంధి ఆత్మ సంబంధిని హింసించడం జరుగుతుంది. నీకు అర్థమైందా? శరీర సంబంధి ఆత్మ సంబంధిని హింస పెడతాడు అని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. శరీర సంబంధులు ఉన్నారంటే ఆత్మ సంబంధులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఇది వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే కొన్ని సత్యాలను బట్టి మనం హింసించబడే పరిస్థితి ఉంది. ఒకటి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి. యేసుక్రీస్తు నామమునందు నేను విశ్వాసం ఉంచాను, యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు, ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారికి నిత్య జీవం ఉంది. ఆయన మాత్రమే నిత్య జీవానికి ఏకైక మార్గం, ఆయన మాత్రమే మార్గం. కాబట్టి ఆయన మార్గములో శాశ్వతమైన క్షేమాన్ని పొందుతాం. ఆయన్ను కాదన్న వారి జీవితంలో సుఖము కొంతవరకే ఉంటుంది, తర్వాత శాశ్వతముగా ఏముంటుంది? హింసించబడే పరిస్థితి ఉంటుంది. ఆయన నమ్ముకున్న వారికి హింసలు కొంతకాలమే, కానీ శాశ్వత కాలం, అనంత జీవితంలో అంత సంతోషము, క్షేమం ఉంటుంది. ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. రెండే విషయాలు, ప్రభువుని నమ్ముకుంటే హింస తాత్కాలికం, ప్రభువుని నమ్ముకోకపోతే ఆ హింస యాతన యుగయుగములు. అది వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి హింసించబడ్డ వారందరూ అదే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ హింస ఎంతసేపు ఉంటుంది? హింస, శరీరంలో హింస కొంత సమయమే ఉంటుందండి. తర్వాత మనిషి స్పృహను కోల్పోతాడు. మీకు అర్థమవుతుందా? ఈ శరీరం కొంతవరకే తట్టుకుంటుంది. ఆ తర్వాత గుండె ఆగిపోవడమో, స్పృహ తప్పిపోవడమో,
జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? కొన్ని శిక్షణలు ఇస్తున్నప్పుడు కూడా ఆ శిక్షణలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనిషి స్పృహను కోల్పోతాడు. అది మీరు గ్రహించాలి. కొన్ని ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి ఆర్మీకి సంబంధించిన దాంట్లో కొన్ని విభాగాల్లో వచ్చే శిక్షణ నేను చూశాను. అందులో ఒక వ్యక్తిని వారు చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్గా ఉన్నారు, కానీ ప్రత్యేకమైన విభాగంలోనికి రావాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఇటువంటి స్థానాల్లో మంచి మంచి స్థానాల్లో ఉన్నవారు ఈ ప్రత్యేకమైన విభాగంలోనికి రావాలి అని ఆ శిక్షణలో జాయిన్ అయినప్పుడు వారికి ఇచ్చే శిక్షణలో చాలా విషయాలు ఉన్నాయి. అధికమైన బరువుతో చాలా దూరం పరిగెత్తాలి. పరిగెత్తడం ద్వారానే వారి బలమంతా కోల్పోతారంటే వారికి శక్తికి మించిన వాటిని మోసుకుంటూ పరిగెత్తాలి. అలాంటి సమయంలో అనేకులు స్పృహ కోల్పోయే పరిస్థితులు కూడా జరుగుతుంది. అలాగే నీళ్ళలో ముంచే పరిస్థితి, వ్యక్తిని తమ స్వాధీనంలోనికి తీసుకొని నీళ్ళలో ముంచుతారు. 2-3 కలిసి ఆ వ్యక్తిని ఎంతవరకు అంటే చివరికి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా స్పృహ కోల్పోతాడు. అక్కడ అంతగా ఆ వ్యక్తిని అటువంటి శిక్షణలోనికి తీసుకుంటారు. అంటే శరీరం కొంతవరకే భరిస్తుంది, తర్వాత ఏమైపోతుంది, అది ఆ నొప్పి నుండి విడుదల పొందడానికి అన్నట్లు స్పృహను, ఆ నొప్పిని అనుభవించి ఆ స్థాయిని, స్థితిని కోల్పోతుంది. శరీరములో విడుదల ఉంది. విడుదల లేకుండా హింసించబడేది దేవుడు మాత్రమే చేయగలడు. దాని పేరు నరకం. భూమి మీద నరకాన్ని ఎవరు చూడలేరు. మీరు అర్థం చేసుకోవాలి, భూమి మీద నరకాన్ని ఎవరు చూడలేరు. నరకం అంటే అది భరించలేనిది, తర్వాత విడుదల లేనిది. కాబట్టి అక్కడ నరకం ఉంది. అక్కడి నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. కాబట్టి సాతాను కలిగించే దాంట్లో తాత్కాలికమైంది. అది అందరికీ శారీరకంగా కాకపోవచ్చు, శారీరకమైన హింసలు అందరికీ లేకపోవచ్చు. ఈ పత్రిక వ్రాస్తున్నప్పుడు కానీ రోమా పత్రిక 1వ శతాబ్దంలో అనేకులు అందరూ అటువంటి హింసల గుండా ప్రయాణం చేశారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని దేశాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు హింసల గుండా నడుస్తూ ఉన్నారు. అలాగే మానసికమైన హింస ఉంది, సామాజికమైన హింస ఉంది. అనేక రకాలుగా క్రీస్తు మీద మన విశ్వాసాన్ని కేంద్రీకరించినందుకు హింసించబడే పరిస్థితులు ఉంటాయి. అది మనం చూస్తున్నాం. కానీ అది తాత్కాలికమే. శాశ్వతంగా మనకేం దొరకబోతుంది? సంతోషం దొరకబోతుంది, ఆదరణ దొరకబోతుంది. దీన్ని బట్టి ఆనందించే జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనం గుర్తించాలి. ఇది వద్దని త్రోసివేసేవారు ఉన్నారు కదా, అలాంటి వారు శాశ్వతమైన హింసే కావాలి అనుకుంటున్నారన్నమాట. ఎంత భయంకరం! ఇది క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. ఎంతవరకు ఉంటుంది ఇది? ఎంతవరకు? కొంచెమే. అది యుగాయుగములో. కాబట్టి ఏది కోరుకోవాలి? అందుకే హింసించబడ్డ భక్తులందరూ అదే చెప్పారు. మీరు హింసిస్తున్నారు, కానీ ఎంతసేపు హింసిస్తావు? ఈ శరీరాన్ని నువ్వు కాల్చివేయగానే అది క్షణములో, ఒక 5 నిమిషాల్లో ఏమైపోతుంది? కాలిపోయి ప్రాణం పోతుంది. 5 నిమిషాల కొరక. అక్కడ యుగాయుగములది ఉంది నరకం. దానిని తప్పించడానికి యేసుక్రీస్తు నమ్ముకున్నాను నేను. ఎక్కడి నుండి నిత్య జీవంలో అడుగు పెట్టడానికి నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను. శ్రమ పొందుతున్న వారందరూ పాటలు పాడుతూ ఆనందంగా ఎంచారు. ఇది క్షణమాత్రం ఉండు చులకని శ్రమ, మాకింకా మహిమ భారము కలుగుతుందని చెప్పారు. వారు ఆశ్చర్యపోయారు. వారిని హింసించే వారంతా ఎక్కడిది నిరీక్షణ? అది మనం గుర్తించాలి. కాబట్టి హింసల గుండా నడుచుకునేది ఉంది అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు కూడా, యేసుక్రీస్తు విశ్వాసమును గురించి ప్రకటించినందుకు, దేవుని వాక్యాన్ని బోధించినందుకు కూడా అపోస్తలుడైన పౌలు క్రీస్తు శిలువను గురించి ప్రకటిస్తున్నాడు.
ప్రకటిస్తూ శరీరమందు సున్నతి పొందాల్సిన అవసరం లేదు, దేవుడు ప్రత్యేకమైన విధానములో తన కృపను మనకు అనుగ్రహించాడు, మనకు బదులు ఆయనే వాటన్నిటినీ చేశాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మనలో నుండి ధర్మశాస్త్రము ద్వారా ఏదైతే చేయలేకపోయామో అవన్నీ మనం చేస్తాం అని దేవుడు ప్రకటించమని చెప్పాడు. అది కొంతమందికి నచ్చలేదు. నువ్వు ఏదైతే కొత్త కొత్తవి ప్రతిపాదిస్తున్నావో ప్రతిపాదించుకో, కానీ దీన్ని కూడా కలుపు దాంట్లో అని చెప్పారు. ఆయన దాన్ని కలిపితే ఇక ఆ ప్రభువు ఎంత త్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు? కాబట్టి సున్నతి అనేది అవసరం లేదు అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు సున్నతిని ఆచరించే వాళ్ళందరూ శత్రువులై పౌలును హింసించడం మొదలుపెట్టారు. కానీ పౌలు ఎందుకు హింసించబడుతున్నాడు? దేవుడు అతనికి చెప్పిన బోధను బట్టి. ఆ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి నీ హింసింపబడనేలా. సున్నతి పొందాలని ప్రకటిస్తే నేను ఎందుకు హింస పొందుతాను? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరం తీసివేయబడును కదా. అది గలతీ సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అలాగే 6:12లో శరీర విషయం అంత చక్కగా అగపడగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. హింస నుండి తప్పించుకోవాలని. కానీ హింస క్షణమాత్రం ఉంటుంది. సత్యము కొరకు హింస. దేని కొరకు హింస? సత్యం కొరకు. ఈరోజు కూడా మనం ప్రకటించే దాంట్లో సత్యం ఉంది. విగ్రహారాధన దేవుడు అసహ్యించుకుంటున్నాడు. దేవుడు అసహ్యించుకునే పాపములో విగ్రహ ఆరాధన, దాన్ని మనం ప్రకటించవలసి ఉంది. కానీ విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించే ఆ యొక్క సమాజము ఇటువంటి సత్యాన్ని గ్రహిస్తే మారుతారు, గ్రహించకపోతే విగ్రహాన్ని పెట్టి దేవుడు అనుకోవడం ఏంటి? దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. దేవుడు సర్వాంతర్యామి. విగ్రహం విగ్రహమే. చూడండి, ఆ సత్యాన్ని, అది ఎంత తేలికైన సత్యం అంటే, ఎంత సులువైనదంటే ఆ విషయం అనేకులకు అర్థం కావట్లేదు. దాన్ని ప్రకటించినప్పుడు ఏ విధముగా అలా ప్రకటిస్తున్న వారిని హింసించారో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మీకు కనబడతాయి. మనం 23 నుండి చూస్తే, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపుగా ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. చూడండి, అలాగే అనేకమైన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదని ఆసియా ఖండం అంతటా కూడా ప్రకటించాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి వారు ఏం భయపడుతున్నారు? మన వ్యాపారం జరగదు, మన పనులు జరగవు అని వారంతా ఒకటై హింసించడానికి వీరు ప్రయత్నం చేస్తున్నారు. వారు చెప్పేదానికి ఎదురు సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. అటువంటి పరిస్థితులు. కానీ సత్యం కొరకు నిలబడకపోతే సత్యాన్ని ఇతరులు ఎలా తెలుసుకుంటారు? సత్యము కొరకు హింసించబడుట, యేసుక్రీస్తునందు విశ్వాసము కొరకు, ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుట కొరకు, అలాగే సత్యము, దేవుని వాక్యము యొక్క సత్యాన్ని చెప్పడం కొరకు. మార్టిన్ లూథర్ గారిని గురించి మనం వింటాం. ఆయన పోపులు ఆ రోజుల్లో పాప పరిహార పత్రాలను అమ్ముకునేవారు. ఏం పత్రాలు? పాపము పరిహరించబడుతుందని వాళ్ళ దగ్గర వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఒక పేపర్ రాసి నీ పాపం పరిహరించబడిందని వారు సంతకం చేసి ముద్ర వేస్తే వీళ్ళ పాపాలు వెళ్ళిపోతాయి అని పాప పరిహార పత్రాలను డబ్బుకు అమ్ముకునే పరిస్థితి ఆ రోజుల్లో జరిగింది. అప్పుడు మార్టిన్ లూథర్ గారు నిలబడ్డాడు. యేసుక్రీస్తు రక్తం మనకు క్షమాపణ ఇస్తుంది. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తూ ఉండగా ఈ పరిహార పత్రాలు ఎందుకు
అని నిలబడగానే సంఘం అతన్ని హింసించడం మొదలుపెట్టింది. సత్యము కొరకు హింసించబడుట. కాబట్టి హింసించబడుట, సద్భక్తి చెయ్యాలన్నప్పుడు హింస కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ సత్యములోనే, యేసుక్రీస్తునందలి విశ్వాసములో ఏమున్నాయి? అవి చాలా శక్తివంతమైంది. ఆయనలో నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారిని హింసించాలని అనేకులు అనుకుంటే ఆ హింస మనల్ని వేరు చేయగలుగుతుందా అంటే, వాక్యము నీలో ఉంటే వేరు చేయలేదు. వాక్యము నీలో ఉంటే వేరు చేయలేదు. వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తులో నాకు నిత్య జీవం ఉంది. ప్రాణం ఎప్పుడైనా పోతుంది, కానీ నిత్య జీవం యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తును కాదంటే అదిగో ధనవంతుడు యాతన పడుతున్నాడు అగ్నిగుండములో. నీవు హింసిస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు హింస నుండి విడిపిస్తాడు. ఈ వ్యక్తిని హింసించే వ్యక్తిని ఏం చేస్తాడు? నీవే నీకున్న చిన్న అధికారంతో ఇలా చేస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, సర్వలోకానికి న్యాయాధిపతి అయిన దేవుడు నిన్నేం చేస్తాడు? ఒకటి. రెండవది, హింసించబడిన మనల్ని ఎంతగా దేవుడు దీవిస్తాడు. అది ఆశ్చర్యం. మన శరీరం శిథిలమైపోయినా ఆయన పిలిచి మనల్ని ఆ మహిమను స్వతంత్రించుకునే వారిగా నిలబెడతాడు. అది మనం గుర్తించాలి. మన శరీరము కుళ్ళిపోయినా కూడా దేవుడు మన శరీరాన్ని బాగు చేసి అక్షయమైనదిగా మారుస్తాడు. ఇది మన విశ్వాసములో ఉన్న నిరీక్షణ. దేవుడు మన కోసం ఎటువంటి జీవితాన్ని ఏర్పాటు చేశాడు. రోగాలు మనల్ని చుట్టినా, రోగములు తాకలేంది నాకు యేసుక్రీస్తులో ఉంది. అది నా విశ్వాసం. ఇట్టి విశ్వాసాన్ని కదిలించగలదా ఈ లోకములో ఉన్నవేదైనా? ఆలోచించండి. కాబట్టి అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం ఎవరిలో ఉందో వారు కదిలించబడరు. వాక్యము లేని వారు కదిలించబడతారు. వాక్యంలో ఏముందో తెలుసా? నిత్య జీవం ఉంది. వాక్యంలో నిరంతర క్షేమం ఉంది. మనుషులు నష్టం కలిగించిన దేవుడు మనకు లాభమును కలిగించడం ఉంది. ఈ క్షయమైపోయే దాన్ని మనుషులు హింసించిన అక్షయమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎటువంటి శరీరం ఆయన దగ్గర మన కోసం ఉంది, ఎటువంటి జీవితం ఆయన దగ్గర మన కోసం ఉంది, ఎటువంటి లోకాన్ని దేవుడు మన కోసం తన్ను నమ్మిన వారి కొరకు సిద్ధం చేశాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే నాటికి మనం శరీరంలో ఉన్న, శరీరమును విడిచి ఎండిన ఎముకలుగా మారిన ఆయన లేపబోతున్నాడు. మహిమతో నింపబోతున్నాడు. మహిమ కలిగిన వ్యక్తులుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆయన ఉండే రాజ్యములో మనకు స్థానాన్ని కల్పించబోతున్నాడు. ఇది మన విశ్వాసం. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. ధనం కొరకు కాదు, సుఖాల కొరకు కాదు, సౌకర్యాల కొరకు కాదు, ఈ శరీరములోనే ఏదో మనం కలిగి ఉండడానికి కాదు, అంతకు మించిన నిరీక్షణ మనలో ఉంది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈ సత్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. వాక్యం లేని వారు హింసను ఎలా ఎదుర్కొంటారు? కాబట్టి వాక్యము ఎవరి హృదయములో ఉందో వారు హింస కలిగిన అభ్యంతర పడరు. నీవు హింసిస్తున్నావు, కానీ దేవుడు నా కోసము గొప్ప ఆనందాన్ని ఏర్పాటు చేశాడు, గొప్ప కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన ద్వారా ఏమవుతున్నాను? శోధన సహిస్తే నేను ధన్యుణ్ణవుతున్నాను. అటువంటి వ్యక్తి కోసం దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం నిత్యత్వములో ఉండే ఘనత అని దాని గురించి వాక్యం చెప్తుంది. నిత్యమైన ఘనత అంటున్నాడు. నిత్యత్వములో ఘనత కలిగిన స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హింసను ఓర్చుకుంటే, సహించినట్లయితే. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్న మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూస్తే, తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఎవరైతే ప్రాణం కాపాడుకోవాలి అనుకుంటారో వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు. భయపడితే ప్రాణం పోయినట్లే. ప్రాణం పోయినా లెక్క చేయను అనుకుంటే యేసుక్రీస్తు కోసం
ఆయన నీకు ప్రాణాన్ని ఇస్తాడు. ఎటువంటి ప్రాణం? ఇటువంటి ప్రాణం కాదు. ఇటువంటి దానికోసం కాదు మన నిరీక్షణ. పైనున్న వాటి మీద మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఇక్కడ ఎంత తిన్నా ఇలాగే ఉంటా, రోగాలు వచ్చేస్తున్నాయి, బలహీనత రాబోతుంది. వృద్ధాప్యం అంటే ఎలా ఉంటుందండి? నవ యవ్వనంలాగా ఉంటుందా? ఉండదు. బలము నుండి బలహీనత వైపే. నువ్వెంత తిన్నా, ఎంత త్రాగినా, ఎంత ధరించినా, ఎంత సుఖపడ్డా కూడా ఎక్కడికి నీ ప్రయాణం? బలహీనత వైపే, క్షయత వైపే నీ ప్రయాణం. అక్షయత అక్కడ ఉంది, నిత్యమైంది ఇక్కడ లేదు, నిలవరమైంది ఇక్కడ లేదు. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇక్కడే ఏదో, ఈ శరీరంలోనే ఏదో ఆరోగ్యం, ఈ శరీరంలోనే ఇంకేదో తినాలి, ఇంకా త్రాగాలి, ఇంకా అనుభవించాలి కాదు. ఇక్కడ ఎంత చేసినా ఇది నాశనం వైపు పరిగెడుతుంది. మన దృష్టి పైనున్న వాటి మీద ఉంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. యేసయ్య కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునేవాడు దాన్ని శాశ్వతముగా దక్కించుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఎన్ని రెట్లు? 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఏం చెప్తున్నాడు ప్రభు? నా కోసం నువ్వు దేన్ని పోగొట్టుకుంటావో అది ఎన్నో రెట్లు పొందుతావు. నువ్వు ఎన్నో రెట్లు, 100 రెట్లు అనేది మాట కూడా ఇక్కడ కనబడుతుంది. ప్రతి వాడు చూసారా? పోగొట్టుకుంటే అప్పుడు ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు? వాక్యం ఉన్నవాడు, నేను పోగొట్టుకోలేదు, నేను ప్రభు కొరకు పోగొట్టుకోలేదు, ఇంటూ 100 సంపాదించాను. చూసారా? కాబట్టి ఇదిగో నీ ఆర్థిక విషయంలో నేను దెబ్బ కొడుతున్నాను శత్రువు అనుకుంటే, నువ్వు దెబ్బ కొట్టేది ఎంత? దానికి ఇంటూ 100 కలుపు, అది దేవుడు నాకు ఇస్తున్నాడు. నువ్వు దెబ్బ కొట్టడం ద్వారానే ఇది జరుగుతుంది. నేను యేసుక్రీస్తు కోసం దేన్ని కోల్పోతున్నానో దాన్ని పోగొట్టుకోవడం కాదు, ఇంటూ 100 రెట్లు దాన్ని నేను పొందబోతున్నాను. అది దేవుని వాక్యం చెప్తుంది మనకు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి ఈ వాక్యం ఉన్నవాడు పోగొట్టుకునే దాన్ని గురించి ఆలోచించండి. నేను పోగొట్టుకోవట్లేదు. ఒక రైతు ఆహారం లేదు అనుకుంటున్న రైతు ఉన్న ఆహారాన్ని కూడా భూమిలో ఏం చేస్తున్నాడు? విత్తనాలు అంటున్నాం కదా, ఆ ఉన్న ఆహారాన్ని భూమిలో పెడుతున్నాడు, మట్టిపాలు చేస్తున్నాడు. మట్టిపాలు కావడానికి కాదు, 100 రెట్లు పొందడానికి. కాబట్టి అది ఆనందంగా చేస్తాడు. మనం దూరం నుండి తెలియనివాడు, వ్యవసాయము దానికి సంబంధించిన విషయం తెలియనివాడు ఇతడు ఏం చేస్తున్నాడు? అది వండుకుంటే ఒక పూట భోజనానికి వస్తుంది కదా, ఒక పూట భోజనం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అతడు 100 రెట్లు పొందుకోవడం కోసం ఆలోచిస్తున్నాడు. నువ్వు ఒక పూట కోసం ఆలోచిస్తున్నావు. ఈ లోకములో మనం ఆలోచించే ప్రతిదీ, అనుభవించే ప్రతిదీ, చూసే ప్రతిదీ ఒక్క పూటకు సంబంధించింది, అంతకంటే ఏమి ఎక్కువ కాదు. ఏశావుని గురించి అందుకే అన్నాడు, ఒక్క పూట కూటి కోసం ఆలోచించిన వాడు భ్రష్టుడు, అలాగే వ్యభిచారంతో సమానం అని చెప్పాడు. ఒక్క పూట కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అతడు చేసేది ఏంటి తెలుసా? 100 రెట్లు దాన్ని పొందడానికి కొరకు అతడు చేసే పని. కాబట్టి రైతుని నష్టపోతున్నాను అనుకోడు. ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టేవాడు, ప్రభు కొరకు ఏదైనా కోల్పోయేవాడు, ప్రభు కొరకు ఉద్యోగం కోల్పోయినా, ప్రభు కొరకు ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చిన, ఆస్తులు కోల్పోవాల్సి వచ్చిన, కోల్పోవడం కాదు, 100 రెట్లు నువ్వు పొందుకోబోతున్నావు. ఇదైనా ఒక రోజున విడిచిపెట్టాలి, కానీ దేవుడిచ్చేవి. అలాగే నిత్య జీవం, ఈ లోకములో ఎక్కడైనా అనుభవించేది, ప్రతిఫలం పొందేది ఉంటే అక్కడ 100 రెట్లతో కనబడేది నీవు, క్రీస్తు కొరకు నిలబడ్డ వ్యక్తి. అలాగే నిత్య జీవం అనేది ఉంది, యుగాయుగములు ఉండేది, అంతము కాని జీవితం. దాన్ని మనం స్వతంత్రించుకుంటాం అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూస్తే, ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం
29 నుండి, అందుకు యేసు ఇట్లా నేను అందుకు అనే మాట పైనున్న వచనాన్ని తెలియజేస్తుంది. పేతురు అంటున్నాడు, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తం, సువార్త నిమిత్తము, యేసు ప్రభు యందలి విశ్వాసము కొరకు ఆయన్ని గురించి ప్రకటించుట కోసం ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువు ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి మనకేం కావాలంటే సహనము కావాలి. మనకు సహనం కావాలి. హింసల్లో మనం సహించాలి. సహిస్తే నువ్వు జయిస్తావు. జయిస్తే దేవుడు నీ కొరకు వీటన్నిటినీ అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 24:13 వచనం చూస్తే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. నీ సహనాన్ని తుదముట్టించాలి. అంతం వరకు నువ్వు సహించాలి. చివరి వరకు నువ్వు సహనంతో ఉండాలి. అప్పుడే ఇది నీకు దొరుకుతుంది. మధ్యలో విడిచిపెడితే నీకు దొరకదు. ఈ పందెములో చివరి వరకు నువ్వు పరిగెత్తాలి. ఈ సహనములో చివరి వరకు నువ్వు సహనముతో ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 12:12-13 వచనాల్లో చూస్తే, 1335 దినములు తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఏమంటున్నాడు? నీ శ్రమలన్నీ దాటిపోయేంత వరకు నీవు కనిపెట్టుకొని ఉంటే ధన్యుడు అవుతావు. శ్రమలో మధ్యలో వదిలివేయకూడదు అన్న విషయాన్ని అక్కడ చెప్పాడు. అలాగే మార్క్స్ వార్త 13:13 నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. చివరి వరకు ఏం చేయాలి? సహనముతో ఉండాలి. చివరి వరకు నువ్వు సహనముతో ఉండాలి. దేవుడు నిన్ను మెచ్చుకునే దినం వరకు నువ్వు సహనముతో ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారిని గురించి లూకా 8:15 మనం చూస్తున్నాం. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో అవలంబించి ఫలించేవారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు నూరంతలుగా ఫలించేవారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఓపికతో ఫలించువారు, ఓపిక కలిగి ఉండాలి. రోమాపత్రిక 2:7 వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిస్తాడు. నాకు క్షయత కాదు కావలసింది, ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడేది కాదు నాకు కావలసింది, యుగ యుగములు ఉండేది నాకు కావాలి. అందుకేగా దేవుడు మనల్ని పిలిచింది. యుగ యుగములు ఉండేది, ఎవరు తీసివేయలేనిది, ఎన్నటికీ వాడిపోనిది, నాశనం కానిది నాకు కావాలి అని అక్షయతను వెతుకు వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 1:12 వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, సహించినప్పుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. శోధన సహించాలి, శ్రమను సహించాలి, హింసను సహించాలి. దేవుడు ఉన్నాడు. మనం ఆయన శరీరానికి తాకితే మెదడుకు తెలుస్తుంది కదా, తెలిసిన తర్వాతనే కదా నొప్పి. తెలియకపోతే నొప్పి నీకు తెలియదు. మెదడుకు చేరిన తర్వాతే నొప్పికి తాలూకా నీకు చేరుద్ది. అర్థమవుతుందా? మెదడుకు చేరేది సమయం ఉంది. ఆయనకు మొదటిగా శిరస్సైన క్రీస్తుకు నీ జీవితంలో ఏం జరుగుతున్నా ఆయనకు తెలుసు. నీ శక్తి ఎంత, నీ మీద పడుతున్న ఒత్తిడి ఎంత అనేది మొదటిగా ఆయనకే, నీకు తెలియక ముందే ఆయనకు తెలుసు. ఆయన మీద పడుతుందా ఒత్తిడి. అందుకే సౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటే ప్రభువు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినవాడు అంటే మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నన్ను హింసిస్తున్నావు. అలాగే ఆయన పరిచయం చేసుకుని నీవు ఎవరు అని అడిగితే, నీవు హింసిస్తున్నా యేసు క్రీస్తును అని పరిచయం చేసుకున్నాడు. కాబట్టి నిజంగా ఎంత ఆశ్చర్యం. ఆయనకు అన్ని విషయములు తెలుసు. మన శక్తి ఎంత, మన మీద పడుతున్న ఒత్తిడి ఎంత. మనం సహించాలి. సహిస్తే మనం ధన్యులమవుతాం. ప్రకటన గ్రంథం 2:7 చూస్తే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అని చెప్పాడు.
ఏం చెప్పాడు ప్రభువు? ఏం చెప్పాడు? జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్న మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం జయించాలి. మనము శోధనలను, శ్రమలను జయించాలి, ఓడిపోకూడదు. మనం సహిస్తే వాటిని జయిస్తాం. క్రీస్తును నమ్ముకున్నందుకు, ఆయనకు ప్రార్థిస్తున్నందుకు, ఆయన మీద విశ్వాసము కలిగి ఉన్నందుకు, నా కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి అనగానే నీ కాలాలు మారిపోవచ్చు, నీ పరిస్థితులు మారిపోవచ్చు. నువ్వు భయపడనక్కర్లేదు. మరలా అదే మాట నువ్వు ధైర్యంగా చెప్పాలి. అదే మాట నీవు ధైర్యంగా చెప్పాలి. అవును, నా కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి. నా జీవితంలోనికి వస్తున్న ప్రతి శోధన నేను సహిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను. ధన్యుణ్ణి కావడానికే దాన్ని దేవుడు అనుమతించాడు. ధన్యుణ్ణి కావడానికే. కొంతమందిని హింసిస్తున్నప్పుడు వారికి చెప్పారు, ఈ హింసలు ఎందుకు పొందడం, మీ ఇల్లు మీకు ఇస్తాం, మీ పొలాలు మీకు ఇస్తాం, అంతేకాదు మీరు సంతోషంగా జీవించగలిగేవన్నీ మీకు ఇస్తాం, అదిగో ఆ విధంగా మీరు హాయిగా ఉండొచ్చు అంటే వారు ఒప్పుకోలేదు. హింసే కావాలి అన్నారు వాళ్ళు. హెబ్రీ పత్రిక 11:35 ఆ మాటలు చూస్తాం. విడుదల పొందనల్లక యాతన పొందడానికే ఇష్టపడ్డారు వారు. విడుదల అక్కర్లేదు మాకు. ఎందుకు విడుదల అక్కర్లేదు? ఆ సుఖముతో ఏం పొందుకుంటాం మేము? ఆ సుఖముతో ఏం పొందుకుంటాం? ఈ కష్టముతో అక్కడ జీవ కిరీటం ఉంటుంది. నిత్యత్వములో శ్రేష్టతను పొందుకుంటాం. పునరుత్థానములో శ్రేష్టత, గొప్ప స్థితి మాకు కావాలి. శ్రేష్టత కావాలి. అనంతమైన జీవితంలో అడుగు పెట్టడమే కాదు, అక్కడ మాకు శ్రేష్టత కావాలి. దానికోసం ఇక్కడ కష్టపడతాం, దాని కొరకు ఇక్కడ శ్రమ పడతాం, దాని కొరకు దేవుడు అనుమతించే ప్రతి కష్టములో ఆనందిస్తాం మేము అని విడుదల పొందనల్లక యాతన పెట్టబోటకు ఇష్టపడ్డారు వాళ్ళు. అది మనం చూస్తున్నాం. ఎందుకంటే వారికి వాక్యం తెలుసు. ఇక్కడ దేవుడు అనుమతించేవి సహిస్తే మనం ఏమవుతాం? ధన్యజీవులం, భాగ్యవంతులం అవుతాం. మరి శ్రేష్టమైన పునరుత్థానము కోసం యాతన కావాలన్నారు. విడుదల అక్కర్లేదు, యాతనే కావాలి. ఎందుకు? శ్రేష్టత కావాలి. అందరూ లేచినప్పుడు మేము కూడా లేచి, మాకు అక్కడ ఇల్లు లేకపోతే ఏంటి? ఆ ఇల్లు కోసం ఇక్కడ కష్టపడతాం. నిత్య జీవం పొందడమే కాదు, మరణము లేని జీవితమే కాదు, అక్కడ మాకు భాగ్యం కావాలి. ఆ భాగ్యం కొరకు ఇక్కడ ప్రభు నమ్ముకున్నందుకు దేవుడు కొన్ని శ్రమలు గుండా నడిపిస్తున్నాడు. ఇది మా యొక్క ఉద్యోగం. ఇక్కడ మేము సహిస్తే అక్కడ మాకు జీతం ఉంటుంది, అక్కడ మాకు కిరీటం ఉంటుంది, అక్కడ గొప్ప భాగ్యం ఉంటుంది, శ్రేష్టత ఉంటుంది. ఊరికే లేచి అనంత జీవితంలో అడుగు పెట్టడం కాదు. అక్కడ మాకు గృహాలు కావాలి, అక్కడ విలువైన వ్యక్తులుగా మేము ఉండాలి, అక్కడ దేవుని మహిమను ధరించాలి, అక్కడి కోసం ఇక్కడే పని చేయాలి. ఈ జ్ఞానం ఉందా అనేకులకు? వాక్యం చదివితే ఉంటుంది, వాక్యం వింటే ఉంటుంది. చాలామంది వాక్యం వినరు. వినాలి. ప్రతిరోజు వాక్యం వినగలిగిన అవకాశం కొరకు ప్రార్థన చేయగలగాలి. కాబట్టి కొంతమందిలో ఈ జ్ఞానం ఉంది. మాకు ఉట్టి పునరుత్థానం కాదు. ఏ పునరుత్థానం కావాలి? శ్రేష్టత. పునరుత్థానములో శ్రేష్టత కావాలి. శ్రేష్టమైన వాటిని స్వతంత్రించుకోవడానికి లేవాలి. ఏదో ఊరికే మరణము లేని జీవితంలో అడుగు పెట్టడం మాత్రమే కాదు. మనమందరం నిత్య జీవానికి పోతే చాలు. ఏమనుకుంటున్నాం మనం? ఒక ప్రపంచం ఉందండి, ఒక ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి దాటలేము. దాటగలిగిన నిచ్చెన ఒకటి ఉంది, అది మీకు దొరికింది, తెలిసింది. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభు. ఓకే, ఆ నిచ్చెన యేసుక్రీస్తు ద్వారా మీరు ఆ ప్రపంచంలో మరణం లేని దాంట్లోకి మీరు వెళ్ళగలరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన ఉన్నాయి. కానీ అవి దొరకాలంటే ఇక్కడ ఆయన మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. అవి దొరకాలంటే ఈరోజు మన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం కదా. విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం.
విశ్వాసం, ఎంత విశ్వాసం! నీకు దెబ్బలు తగిలిన విశ్వాసం ఉంచాలి. నువ్వు పరీక్షించబడిన నీ విశ్వాసాన్ని మాట్లాడాలి. నీ విశ్వాసం ఏంటి? నీ తండ్రిని గూర్చిన నీ విశ్వాసం, తండ్రి ప్రేమను గూర్చిన నీ విశ్వాసం, ఆయన నీ పట్ల చేసే కార్యాలను గూర్చిన నీ విశ్వాసం. ఏ విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడో, ఆయన ఏ పనైనా ఎందుకు చేస్తాడు, ఆయన ప్రేమ ఎటువంటిది తన పిల్లల ఎడల, అదే నువ్వు పలకగలగాలి, అదే నువ్వు మాట్లాడగలగాలి. నువ్వు అనుకున్నవి జరిగినా అనుకున్నవి జరిగినా అదే మాట్లాడాలి. ఆయన మార్పు లేని వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? నీ విశ్వాసం ప్రదర్శించబడి, నీ విశ్వాసం అక్కడ పోగు చేయబడితే ఆ యొక్క విశ్వాసానికి అనేకమైన వాటిని నువ్వు సొంతం చేసుకుంటూ ఉంటావు పరలోక రాజ్యంలో. కాబట్టి శ్రమలు కలుగుతున్న నువ్వు ఏ విధంగా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. పరిస్థితులు వేరవుతున్నా నేను అదే నమ్ముతున్నా. నువ్వు ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకం జరుగుతున్నా దేన్ని నమ్మాలి నువ్వు? నా విశ్వాసము దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి వచ్చింది. మధ్యలో జరిగేదాన్ని నేను ఎందుకు నమ్ముతాను? దీన్ని కాదు నేను నమ్మేది, దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రేమను, తనను నమ్ముకున్న వారి పట్ల ఆయన చేసే కార్యాలను నేను నమ్ముతున్నాను. అవి నా కంటికి కనబడకపోయినా నేను చూస్తాను. పరలోకం కనబడకపోయినా, అక్కడ అనేకమైన నివాసములు కనబడకపోయినా, అక్కడ దేవుడు తన్ను నమ్ముకున్న వారి కోసం ఏమేమి సిద్ధపరుస్తున్నాడో కనిపించకపోయినా అవన్నీ ఆయన నాకు చెప్పాడు. నేను వాటిని నమ్ముతున్నాను. చూడకపోయినా నమ్ముతున్నాను. ఈరోజు చూసే కష్టాలను ఎందుకు నమ్ముతున్నావు? చూడని దేవుని ప్రేమను, ఆ ప్రేమ ఏ విషయాలను తెలియజేస్తుందో దాన్ని ఇప్పుడు నువ్వు నమ్మాలి. విశ్వాసాన్ని కోల్పోతున్నాం కదా చాలాసార్లు. ప్రార్థన చేశాను కానీ ప్రార్థించినట్లు లేదు, ఆయన కార్యాలు అదృశ్యంగా ఉన్నాయి, వాటిని నువ్వు నమ్మాలి. వాటిని నమ్మాలి. ఈ లోకములో తినుట, త్రాగుట, ధరించుకొనుట, సుఖపడుట దానికోసం కాదు మన ప్రభువులోనికి వచ్చింది. నిత్యత్వం కొరకు, నిత్య జీవము కొరకు, నిరంతరం ఉండే విషయాల కొరకు. అందుకే మీ మనసు ఇక్కడ కాదు, ఎక్కడ ఉంచమన్నాడు? పైనున్న వాటి మీద. ఇక్కడ అన్ని నశించేవే, అక్కడ నశించనివి ఉన్నాయి. వాటి కోసం ఆయన దగ్గరికి వచ్చాం. అది మనం గుర్తించాలి. అలా కాకపోతే అందరూ కూడా ఎలా ఉంటారు తెలుసా? ధనవంతులందరూ ఆయన పిల్లలే, అధికారులందరూ ఆయన పిల్లలే. అందరు ఎలా ఉంటారు తెలుసా? ఈ లోకంలో అన్నీ దేవుని పిల్లల దగ్గరే ఉంటాయి. కొంతకాలం ఉంటాం, నశించిపోతా. అటువంటి బ్రతుకు కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది. యుగాయుగములుండే జీవితం కొరకు, ఎవరు ఎన్నడూ తీసివేయలేని దానికోసం దేవుడు మనల్ని పిలిచాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి హింసలు ప్రభు ప్రేమ నుండి మనం మనల్ని వేరు చేయలేవు. ఎందుకంటే ఆయన ప్రేమలో మనకు సమాధానం ఉంది. ఈ హింస ఎందుకు కలుగుతుంది? ధన్యుడిగా చేయడానికి. ఈ హింస చిన్నదే. 2 కొరింథీ 4వ అధ్యాయము 16 నుండి మనం చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము అధైర్యపడం. బాహ్య పురుషుడు కృషిస్తున్నా, ఆంతర్య పురుషుడి సంగతి ఏంటి? ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా నలిగిపోతూ, ఆకలి బాధ, ఎలుకలు పరిగెడుతున్నాయన్న పరిస్థితి, కష్టం కలుగుతుంది, శరీరంలో నొప్పులు కలుగుతున్నాయి, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, బలహీనత కలుగుతుంది. కానీ లోపల ఆత్మలో ఉద్యమం కలుగుతుంది. బాహ్య పురుషుడు కృషిస్తున్న, ఆంతర్య పురుషుడు క్రొత్తదనం సంతరించుకుంటున్నాడు, నూతనమవుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలుగజేస్తుంది. శ్రమ ఏం కలిగిస్తుంది? మహిమ పట్ల అధికాసక్తిని పుట్టిస్తుంది. నిదానంగా చదువుకోండి, మీకు అర్థం కాకపోతే ఈ వాక్యము. క్షణమాత్రముండి చులకని శ్రమ. చులకనిదే, క్షణమిలో ఉండేది, ఆగిపోయేది, ఇది ఇలాగే ఉండదు ఇది. కానీ ఇది మాలో మహిమా భారమును కలిగిస్తుంది. మాలో ఒకటి కలిగిస్తుంది. ఏంటది? మహిమ పట్ల ఉత్సాహాన్ని, భారాన్ని, ఆసక్తిని పుట్టిస్తుంది ఈ శ్రమ. ఈ శ్రమ ఇంకా మహిమ పొందాలి, ఇంకా మహిమ, ఇంకా రానివు శ్రమ.
దేవా ఇంకా నేను పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంకా నాకు పరీక్షలు కావాలి, ఎందుకంటే నేను పైకి వెళ్ళాలి కదా, ఇంకా నా ఆంతర్య పురుషుడు ఇంకా అధిక మహిమ పొందాలి, నీకు సమీపంగా ఉండగలిగే అంత మహిమ పొందాలి, ఇంకా నేను పైకి ఎదగాలి. ఎవరైనా అలా ప్రార్థన చేస్తున్నారా? మీ శ్రమలని మీరు ఉత్సాహంగా ఫస్ట్ ర్యాంకులో జయిస్తే కదా అప్పుడు దేవుడు ఇవన్నీ పరిచయం చేస్తాడు. యోబు శ్రమలు చూస్తే అది చూడండి, అవి చాలా పెద్ద శ్రమలు, అందరికీ రావు. ఎందుకంటే భూలోకములో అతడు గొప్ప భక్తుడు. అతని వంటి వాడు భూలోకంలో ఎంతమంది ఉన్నారు? 2 ముగ్గురు స్నేహితులు, 4. ప్రభు ఏమన్నాడు? అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అన్నాడు. ఒక్కడు కూడా లేడు. యోబు అంతటి భక్తిపరుడు భూమి మీద ఆ రోజున ఒక్కడు కూడా లేడు. అలా నిరూపించుకున్నాడండి, ప్రతి పరీక్షలో నిరూపించుకున్నాడు అతడు. కాబట్టి సాతాను ఒక్కొక్క అంశం ద్వారా హింసించి ఆ మొదటి శ్రమలన్నీ గతించిన తర్వాత అంటున్నాడు, ఏమైంది యోబుకు? ఏమైంది? ఆరోగ్యం కోసము ఉన్నదంతా ఇస్తాడు ఒకడు, కిడ్నీలు పాడైపోయి, లేక మొత్తం శరీరంలో అవయవాలు, లేకపోతే ఆరోగ్యం అంతా పాడైపోయింది, బ్రతకాలి అంటే ఇదిగో నన్ను బ్రతికించండి, మొత్తం తీసుకోండి అని ఆరోగ్యం కొరకు ఉన్నదంతా ఇస్తాడు కదా. ఉన్నదంతా పోయింది, ఆరోగ్యం బాగానే ఉంది కదా. ఒకడు ఆరోగ్యం కోసం ఉన్నదంతా ఇస్తాడు కదా, ఉన్నదంతా పోయినా కూడా ఆరోగ్యం ఉంది కదా ఇతనికి అని అన్నాడు సాతాను. ప్రతి హింసలో యోబు అదే తెలుసుకున్నాడు. దేవుడు నన్ను అగ్నిలోనికి పంపాడంటే బంగారమును అగ్నిలోనికి పంపినట్లు అన్నాడండి. నేనెవరిని? నన్ను కాదు అగ్నిలోనికి పంపేది. ఎవరిని పంపుతున్నాడు? బంగారమును అగ్నిలోనికి పంపిస్తున్నాడు. చూసారా ఎంత ఆశ్చర్యం! తనను గురించి అగ్నిలోనికి బంగారమును పంపిస్తున్నాడు. నాలో ఉన్న భక్తి బంగారముతో సమానము, దాన్ని ఇంకా శ్రేష్టమైనదిగా ప్రపంచం ఎదుట కనపరచాలని దేవుడు ఈ పరిస్థితుల్లోనికి నన్ను తీసుకొచ్చాడు అని చెప్పాడు అతను. మనం ఏం చెప్తున్నాం? ప్రభువా ప్రార్థించాను కదా, అయినా నువ్వు ఇట్లనే చేశావు. ఏది నీ విశ్వాసం? ప్రార్థించాను, పరిస్థితులు మారగానే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు, ఏది నీ విశ్వాసం? ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు నమ్ము. ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు నువ్వు నమ్మాలి. పరిస్థితులు ఏమైనా నువ్వు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన్నే నమ్మాలి. అది విశ్వాసం. కాబట్టి నిజముగా దేవుని వాక్యము మనల్ని ఎంత ధన్యజీవులుగా తెలియజేస్తుంది. అందుకే ఈ హింసలు మనల్ని వేరు చేయలేవు. హింసలు మనల్ని భాగ్యవంతులుగా, ధన్యులుగా చేస్తాయని వాక్యము తెలియజేస్తుంది. చివరిగా 3వదిగా, హింసిస్తున్న వారి పట్ల మన వైఖరి మారాలి. హింసల పట్ల మన వైఖరి మారాలి. ఎందుకంటే హింసలను మన భాగ్యం కోసం పెట్టాడు. వాళ్ళు అనుకుంటున్నట్లు కాదు, లేక మన శరీరం అనుకుంటున్నట్లు కాదు, మనం శరీరానుసారమైన మనస్సు అనుకుంటున్నది నిజం కాదు. కాబట్టి మనం గుర్తించాలి, హింసలు ఎందుకు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు అన్న విషయాన్ని చూస్తే మన కోసమే, మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి, మనల్ని ధన్యులుగా చేయడానికి, మన విశ్వాసం, మన భక్తి ఇతరుల కంటే ఎంత గొప్పదో చూపించడానికి. అది మీరు అర్థం చేసుకోవాలి. పరీక్ష ఒంటరిగా రాయాల్సి ఉంది కదా, కొన్నిసార్లు శ్రమలు, హింసలు కూడా నువ్వు ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ నువ్వు చేపట్టాల్సింది ఏంటో తెలుసా? దేవుని పట్ల నీకున్న విశ్వాసం. దాన్ని నువ్వు అక్కడ పలికితే అద్భుతంగా నువ్వు ఆ ఎగ్జామ్ను ఎదుర్కొన్నట్లు. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభు అనేకమైన విషయాలు మనకు తెలియజేశాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, మనము అందరి ఎడల శాంతముగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. జగడమాడకుండా శాంతంగా ఉండాలి. ఎందుకంటే మనము కూడా ఒకప్పుడు వారిలాంటి వారమే. మనం కూడా అజ్ఞానులం, మనము కూడా మునుపు అవివేకులం, అవిధేయులం, మోసపోయిన వారం. మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే. కాబట్టి వారి పట్ల సహనముతో ఉండాలని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని వాక్యం మత్తయి సువార్త 5:44 చూస్తే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి పట్ల సరైన అభిప్రాయం కలిగి ఉండాలి. వారు హింసిస్తున్న సాతాను బట్టి దేవుడు ఎందుకు అనుమతించాడో అది నాకు కావాలి. ఎందుకు అనుమతించాడు? నా గొప్పతనం కోసం, నా ఘనత కోసం, నా శ్రేష్టత కోసం అన్న విషయాన్ని మనం గుర్తించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మరొక వాక్యం, పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు మంచి ప్రవర్తన కలిగి ఉండమంటున్నాడు. ఏమంటున్నాడు? ఏ విషయంలో దుర్మార్గులని ఇతరులు మిమ్మల్ని దూషిస్తున్నారో వారికి మీ సత్క్రియలు చూపించండి. నిన్ను దూషించేవాడికి నీ మంచితనాన్ని చూపెట్టు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అతన్ని దర్శించిన రోజున, అతన్ని మార్చిన రోజున అతను నిన్ను బట్టి, అవును నేను ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా అతడు దేవుని బిడ్డలాగా ఉన్నాడు అని దేవుణ్ణి స్తుతించాలంటే అతని పట్ల నీ వైఖరి మారాలి. అతడు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీవు మాత్రం సత్క్రియలు చూపించాలని వాక్యము తెలియజేస్తుంది. ఆ విధంగా అపోస్తలుడైన పౌలును మనం చూస్తాం. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. అతన్నే దేవుడు రక్షించి అతన్నే గొప్ప దైవజనుడిగా చేశాడు. చూసారా? కాబట్టి వారి పట్ల మనం వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి? వారినే రక్షించవచ్చు, వారినే దేవుడు ముందు పెట్టవచ్చు, వారినే దేవుడు తన సేవ కొరకు వాడుకోవచ్చు. అది మనం గుర్తించాలి. కాబట్టి వారి పట్ల మన వైఖరి మారాలి. స్టెఫెను గురించి మనం చూస్తాం. అపోస్తల కార్యములు 7:59-60 వచనాల్లో స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతూ ఉండగా అతడు ఆ రాళ్ల మధ్యలో మోకరించి, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికని మాట పలికి నిద్రించాను. క్రొత్త నిబంధనలో శపించుట మనకి ఇవ్వలేదు దేవుడు. శపించడం మనకు ఇవ్వలేదు, దీవించడమే మనకి ఇచ్చాడు. మన జీవితంలో వచ్చే ప్రతిదీ కూడా మనల్ని భాగ్యవంతులుగా చేయడానికే దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి మన వైఖరి మారాలి. మన వైఖరి అటువంటివి అనుమతించేది సాతాన్ను బట్టి వారు అలా ప్రవర్తిస్తున్నా, దేవుడు నాకు అనుమతించేది మాత్రం నా మేలు కోసం, నా గొప్పతనం కోసం అని నీవు తెలుసుకోవాలి. మంచితనాన్ని వారి పట్ల చూపించాలి, అలాగే వారి కోసం ప్రార్థన చెయ్యాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి హింసలు అనేవి మన మార్గములో ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అవి ఎందుకు మన కొరకు వస్తున్నాయో వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాటిల్లో కూడా మనం ఆనందించాలి, వాటిల్లో కూడా విశ్వాసంతో సహనముతో ఉండాలని, అలాగే వాటి పట్ల మన వైఖరి మార్చుకొని ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.